హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేరళ వ్లాగ్స్. టుడే మేము అవుటింగ్కి వెళ్ళామన్నమాట. మాకు నియర్లో ఒక బోటింగ్ ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి నాట్ ఓన్లీ బస్ అండ్ ఆటో, వీ హ్యావ్ బోటింగ్ ఆల్సో. సో మేము జస్ట్ మా సిస్టర్ వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళు ఇప్పటి వరకు బోటింగ్ అది ఎక్కలేదన్నమాట. మన సైడ్ అంతగా ఎలాంటివి ఉంటాయని నాకు తెలీదు. సో వాళ్ళతో మేము ఇలా అవుటింగ్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుందన్నమాట, హిందూ టెంపుల్ పరిస్నికడు అని చెప్పి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారు. లైక్ మన తిరుపతి అలా ఎలా ఉంటుందో అదనమాట. అలాంటి డివోషనల్ ప్లేస్ అనమాట అది. బాగా ఇక్కడ వాళ్ళందరూ బాగా బిలీవ్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్లేస్లో నియర్లోనే బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి టూరిజం లాగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. ఒక డెస్టినేషన్ నుంచి ఇంకొక డెస్టినేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు యూ క్యాన్ యూజ్ దిస్ ఫెసిలిటీ. అదర్వైజ్ చూసారా అక్కడ బోట్ ఎలా ఉండిందో, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉంటాయి అన్నమాట. లాస్ట్ టైం మేము వెళ్ళింది మా ముద్రాలు వచ్చినప్పుడు ఆ సింహంలో ఫ్రంట్గా ఉండింది కదా ఫేస్, అలాంటి బోట్లో వెళ్ళాము. ఇప్పుడు నార్మల్ గవర్నమెంట్ అండర్లో ఉన్న బోట్లో వెళ్తున్నాం అన్నమాట. అది మేము టూరిజం కాదు. టూరిజం అయితే కనుక అక్కడక్కడ తిప్పుతూ ఉంటారు. ఇది టూరిజం కాదు, మేము జస్ట్ ట్రాన్స్పోర్ట్. మాకు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అది ఎక్కువగా ఉందని చెప్పి వేరే ప్లేస్కి మేము ఈ బోట్లో వెళ్తున్నాము. సో పక్కన వేరే బోట్ వచ్చింది ఒక మిడిల్ ప్లేస్లో, మిడిల్ స్టాప్లో. ఆ బోట్ వాళ్ళకి వెళ్ళడానికి లేకపోవడంతో ఈ బోట్లో నుంచి బయటికి వెళ్తున్నారనమాట. అదే ఈ రెండు బోట్స్ని నియర్లో తీసుకొచ్చి దగ్గరగా ఆ బోట్ నుంచి ఈ బోట్కి ఒక్కొక్కరిని ఇలా పంపిస్తూ ఉన్నారు. సో తర్వాత మేము ఇలాగ ట్రావెల్ చేసాము. బట్ ఇక్కడైతే మాకు రెయిన్ ఉండింది డైలీ. లక్కీగా ఈరోజు అయితే ఏ రెయిన్ రాలేదు. కానీ బోటింగ్లో వెళ్ళడం అనేది మాత్రం చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా. అసలు ట్రాఫిక్కే ఉండదు కదా, ట్రాఫిక్ అది లేకుండా చాలా నీట్గా అనమాట, పీస్ఫుల్గా. ఎక్కువ సమయం పట్టినప్పటికీ బట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్యామిలీతో మనం వెళ్ళాలి అనుకుంటే కనుక వీ కెన్ ప్రిఫర్ దిస్ బోటింగ్ ఫర్ అవర్ ఎంజాయ్మెంట్. ఎస్పెషల్లీ పీస్ఫుల్గా చాలా